యూట్యూబ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత నాకైతే ఎంత అమౌంట్ వచ్చిందో ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. మన ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి పైన రాము నెట్వర్క్ అని సెర్చ్ చేసినామంటే కనుక డైరెక్ట్ మన ఛానల్ అయితే వస్తుందండి. మన ఛానల్లోకి వెళ్తే కనుక 391 వీడియోలు అయితే ఉన్నాయి. ఇందులో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినది అయితే 5 సంవత్సరాల క్రితం అయితే స్టార్ట్ చేసినాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడమే నేనైతే మనీ కోసమే స్టార్ట్ చేసినాను. ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలా అని స్టార్టింగ్ అయితే చేసినాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇది అప్లోడ్ చేసినాను 5 ఇయర్స్ క్రితం. ఏది చేద్దాం అని ఏదో ఒకటి చేద్దామని ఒక వీడియో అయితే స్టార్ట్ చేసినాను. 2023 ఆగస్టున అయితే స్టార్ట్ చేసినాను. వ్యూస్ తక్కువ రావడంతో కొద్ది అప్పుడప్పుడు కొద్ది వీడియోలు పెట్టుకుంటూ వచ్చినాను. తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం, మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం. ఇక్కడ చేయడం వల్ల నాకైతే కనుక ఎక్కువ వ్యూస్ రాలేదు, రీచ్ కూడా ఎక్కువ లేదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత షార్ట్ వీడియోలు అనేది ఆప్షన్ వచ్చింది. అప్పటి నుంచి కొద్దిగా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే మనకు తొందరగానే పెరిగిపోయినారు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయినారు. ఇప్పుడు 1.93K అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి ఇక్కడ బాగా రీచ్ వచ్చినదంటే కనుక హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ది ఓపెన్ చేస్తానే కనుక యాడ్స్ అయితే కనుక వస్తున్నాయి. వీటన్నిటికీ ఎంత అమౌంట్ వచ్చిందో మళ్ళీ చెప్తాను ఈ వీడియోలో. నాకైతే వేరే జాబ్ లేదు, ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ 5 ఇయర్స్ బ్యాక్ వెస్టీజ్ దాంట్లో చేస్తుంటే అది డబ్బులు కట్టడం అట్లాంటిది. తర్వాత యూట్యూబ్ను ఇది చేయడం మొదలుపెట్టాను 2022 జూలై 25 తేదీ అయితే కనుక ఈ వీడియో బాగా అయితే రీచ్ అయితే వచ్చింది. తర్వాత చూడండి మీకు కింద విన్ఫినిత్ వీటి గురించి, వాటి ప్లానింగు, డెవిల్స్ డెన్ వీటన్నిటి గురించి ఉంటుంది. షార్ట్ వీడియోలు అయితే కనుక ఎక్కువ బాగా రీచ్ వచ్చినది అంటే సతీబాబు బిర్యానీ. యూట్యూబ్ షార్ట్ వీడియోలు ఆప్షన్ తీసుకురావడం వల్ల వాటి వల్ల అయితే మనకి ఎక్కువ అయితే కనుక రీచ్ అయితే వచ్చింది. మనకు 55K వచ్చినాయి చూడండి. ఇవైతే కనుక నా ఓన్ వీడియోలే, నేనే క్రియేట్ చేసినది సొంతంగా. వీటి వల్ల మనకు సబ్స్క్రైబర్ పెరిగినారు, అలాగే వ్యూస్ కూడా కౌంట్ పెరిగింది. వాటి వల్ల మన ఛానల్ పైనే సెర్చ్ చేయొచ్చంటే రాము నెట్వర్క్ అని వచ్చింది. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చింది. అంతకుముందు అయితే లేదు ఈ విధంగా. మొత్తం మన పేరు సెర్చ్ చేయొచ్చని కింద ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా రాము నెట్వర్క్ అని సెర్చ్ చేసినాం అనుకో ఈ విధంగా వచ్చాయి. 391 వీడియోలు ఉన్నాయి చూడండి మన ఛానల్లో. వాటన్నిటికీ ఏ దానికి ఎంతెంత అమౌంట్ వచ్చిందో నేను చెప్తాను, క్లియర్గా వినండి. అలాగే మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ వచ్చేసి 2019 మేల్ క్రియేట్ అయినది. 2019 13 ఫిబ్రవరిని అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాతనే మనం విన్ఫినిత్, వెస్టీజ్ ఇవి చేయడం వల్ల ఫస్ట్ వెస్టీజ్ ఉన్నది, దాని తర్వాత అది పోయి విన్ఫినిత్ అయితే వచ్చింది. అవి చేయడం వల్ల మనకి ఏంటంటే కనుక యాక్టివ్ ఇన్కమే కాదు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను. ఒక 4-5 రకాల ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలని. తర్వాత అయితే స్టాక్ మార్కెట్లకు అయితే వెళ్ళడం జరిగింది. అది ఒక 12 లక్షలు అయితే లాస్ రావడం అయితే జరిగింది. అప్లై అయితే అయినా క్రెడిట్ కార్డులు అవి ఇవి అన్ని దాంట్లోకి సెటిల్మెంట్ చేయాలా ఇంకా ఉంది అనుకోండి. స్విగ్గీ డెలివరీ, జొమాటో డెలివరీ హైదరాబాద్లో చేసుకుంటూ డబ్బులు అయితే కొద్దిగా ఎర్న్ చేస్తాను ఫ్యామిలీ గడవడానికి. అయితే నాకు మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ గడవడానికి అయితే ఏం లేదు. ఆ డెలివరీ చేసుకుంటూ అప్పుడప్పుడు వీడియోలు చేస్తున్నాను ప్యాసివ్ ఇన్కమ్ కోసం. ఈ డబ్బులు మొత్తం లెక్క పెడుతున్నాను, ఎంత వచ్చిందో చెప్తాను లాస్ట్లో చూడండి. మీలో కూడా ఎవరన్నా కానీ యూట్యూబ్ స్టార్ట్ అయితే అది వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు కంటిన్యూస్గా 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోతే మీకు ఏదైతే వీడియో ఇది బాగా వ్యూస్ రాలేదో అనుకుంటారో అటువంటి వీడియోసే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. నేను నా ఛానల్లో కూడా అంతే, సతీబాబు బిర్యానీ జస్ట్ అలా అప్లోడ్ చేసినాను. అదైతే కనుక 56,000 అయితే కనుక వ్యూస్ అయితే వచ్చినాయి. హోమ్ థియేటర్ది కూడా పైన సింపుల్గా, అప్పటికి నాకు ఎడిటింగ్ రాదు, ఏం రాదు, నార్మల్గా వీడియోలు అప్లోడ్ చేయడము, బాగా చెప్పడము అంతా సెల్లులోనే జరిగిపోతున్నాయి అన్నమాట. తర్వాత డెలివరీ వీడియోలు అవి కూడా బాగానే వచ్చినాయి. ఒకడైతే ట్రైన్ వీడియో చేసినాను సింపుల్గా 3 కోచ్ అది ఎక్కి ఏసీ ఎక్కి వీడియో తీసి అప్లోడ్ చేసినాను. 23,000 27,000 వ్యూస్ అయితే వచ్చినాయి. వాటికి కూడా సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగినారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇటువంటి దాంట్లోకి వచ్చారని. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది మందు బాటిల్ ఏపీలో, తెలంగాణలో, హైదరాబాద్లో మందు అని సింపుల్గా ఒక 30 సెకండ్స్ వీడియోనే చేసినాను. దానికి కూడా 10,000 మంది చూసినారు, 50 మంది సబ్స్క్రైబర్లు అయినారు. మనం ఏదైతే బాగా పోతుందని పెడతామో దానికైతే ఇంకా 10 వ్యూస్ 100 వ్యూస్ లోపలనే వచ్చాయి. ఏదైతే ఇది ఊకే పోదోలే అని అప్లోడ్ చేసినామనుకో అటువంటి వీడియోలు అయితే వైరల్ అయిపోతున్నాయి అన్నమాట. మనకైతే కనుక మొత్తం టోటల్గా షార్ట్ వీడియోలకు ఎంత వచ్చింది, ఫుల్ వీడియోలకు ఎంత వచ్చింది ఈ వీడియో మధ్యలోనే మీకు తెలిసిపోతుంది. చూడండి, లాస్ట్ వరకు అయితే ఉండదు, మధ్యలోనే చెప్పేస్తాను చూడండి. మా వాడైతే కనుక కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసినాడు వచ్చి.
నేనైతే యూట్యూబ్లో జ్ఞానం పెంచడం కోసము అట్లాంటి దానికైతే రాలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను 100% డబ్బు సంపాదించడం కోసమే యూట్యూబ్లో వీడియోలు అయితే చేస్తున్నాను. డబ్బులు వచ్చాయన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచే నేనైతే స్టార్ట్ చేసినాను. అది నాకు 5 ఇయర్స్ బ్యాక్ తెలిసింది కాబట్టి అప్పటి నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేసినాను. మధ్యలో మనం వైరల్ కాలేము అది ఇదే అని చెప్పేసి మధ్యలో మళ్ళీ డ్రాప్ చేయడం ఇలాంటివి అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే షార్ట్ వీడియోలు వచ్చినాయో ఆప్షను అప్పటి నుంచి అయితే కనుక కొద్ది షార్ట్ వీడియోలు పెట్టడం వల్ల పెడతానే 1000K 2K అట్లా రావడము మనకు బాగా మంచి ప్లస్ పాయింట్ అయింది. అమౌంట్ అయితే కనుక ఎంత వచ్చిందో చెప్తాను చూడండి. యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసినాను. ఇక్కడైతే కనుక మనకు ఇంకా మానిటైజేషన్ అయితే రాలేదు. వాచ్ టైం అవర్స్ వ్యూస్ వచ్చినాయి. దాని కింద మానిటైజేషన్ అయిన తర్వాత మనకు అమౌంట్ అనేది చూపిస్తుందండి. నాకు వ్యూస్ వచ్చినాయి కానీ నేను 90 డేస్ లోపల 3 మిలియన్ వ్యూస్ చేస్తేనే మానిటైజేషన్ అయితే అవుతుంది. లేదంటే 4000 గంటలన్నా వాచ్ అవర్స్ అన్న రావాలా. పెద్ద వీడియోలో అంతంత మాత్రమే పోయినాయి కదా 8000 9000. అది కూడా గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల 365 డేస్లో మనకి ఈ విధంగా అయితే కనుక రాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే అయింది చూడండి. ఒకసారి ఈ వాచ్ అవర్స్ టార్గెట్ అయిపోతానే మనకు అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లై చేసినామంటే కనుక మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది వస్తుంది. ఆ యాడ్సెన్స్ తీసుకొని మనం దీంట్లో కనుక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కనుక మానిటైజేషన్ అయిన తర్వాత మన అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడతాయి. ఈ వీడియో ఎందుకు చేయడం అయినదంటే కనుక ఈ వీడియో అన్న చూసి కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా వాచ్ టైం అని వచ్చిందనుకో మనకు ఆ వాచ్ అవర్స్ అది మానిటైజేషన్ ఓపెన్ అయితే అమౌంట్ కనుక ఒకసారి పడింది అనుకో మనకు అనేది ఊపొచ్చది. లేదంటే కనుక మనకు రాదు. 5 ఇయర్స్ అవుతుంది కదా ఈ ఛానల్ పెట్టి. అందుకని ఒకసారి మానిటైజేషన్ అవుతుందో కాదో అనే డౌట్తో కూడా ఉంది నాకు అమౌంట్ ఏ విధంగా వస్తుందని. ఈ అమౌంట్ రావడము గూగుల్ యాడ్సెన్స్ రావడం ఇవల్ల మనకు వచ్చానే వీడియోస్ అయితే కంపల్సరీ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకు ఏ విధంగా అంటారో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంది. మనకు అమౌంట్ కనుక వచ్చే కనుక ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను. గూగుల్ యాడ్సెన్స్ వచ్చానే ఫస్ట్ వీడియో అదే పెడతానండి. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.